అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు ఒకటి కాదు రెండు లెహెంగాస్ రివ్యూ చూడబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ పాఠశాల, అలాగే పక్కన గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నేను ఏదైతే లేటెస్ట్ వీడియోస్ చేస్తానో ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందు వచ్చేస్తాయి అనమాట. సో అస్సలు ఏం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను మీకు చూపించేస్తాను, మల్టీ కలర్ లెహెంగా చూపిస్తాను. లెహెంగా అయితే ఇది, అండ్ ఇది బాటము అండ్ ఇది టాప్. దీనికి ఎలాంటి చున్నీ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పేస్తాను. సో బాటమ్ ఎలా ఉంది, సో బాటంలో బెంగళూరు సిల్క్ అనేది యూస్ చేశారనమాట. సో పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది, మల్టీ కలర్ ఉంది. కాకపోతే ఇందులో నాకు నచ్చని విషయం ఏంటి అంటే లైనింగ్ చాలా లోపల చాలా పల్చగా ఉంది. సో ఖచ్చితంగా మనకి ఇన్నర్లో లైనింగ్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో 3 కలర్స్ యూస్ చేయడం జరిగింది. సో మెటీరియల్ విషయం మాట్లాడితే మెటీరియల్ బెంగళూరు సిల్క్ యూస్ చేశారు. సో ఇందులో కనుక మీరు ఒక ఇన్నర్ కనుక లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, వేయించుకుంటే బాగుంటుంది. లేకపోతే చాలా లైట్గా ఉంది, ఖచ్చితంగా లోపల లైనింగ్ అయితే వేయించుకోవాల్సి ఉంది. సో విత్ విషయానికి మాట్లాడుకుంటే విత్ 48 వరకు ఉన్న వాళ్ళకి మీ నడుము సైజ్ 48 ఉన్న నడుము సైజ్కి అయితే సరిపోతుంది. సో ఇలా ఉంది. అంటే నేను పెట్టిన కాస్ట్కి ఈ యొక్క బాటమ్ గుడ్ అనే చెప్తాను. సో 5కి నేను 4 ఇస్తాను. సో ఇలా ఉంది బాటము. అండ్ ఇప్పుడు మీకు టాప్ చూపిస్తాను. చిన్న టాప్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేస్తారనమాట. సో టాప్కి ఏంటంటే ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, చాలా బాగుంది. సో టాప్ విషయానికి మాట్లాడితే అండ్ ఇక్కడ మనకి టాప్ ఎండింగ్లో ఏం చేశారంటే ఇలాగా ఒక చిన్న లేస్ ఇవ్వడం జరిగిందనమాట. సో హ్యాండ్స్ కుట్టించుకోవడానికి లేస్ ఇచ్చారు. సో దీనిలో అలాంటి చున్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఎక్స్టర్నల్గా మనమే చున్నీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ లెహెంగా అండ్ టాప్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క మెటీరియల్ మక్మల్ అనమాట. సో బాటమ్ కన్నా టాప్ చాలా సాఫ్ట్గా ఉంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ టాప్ కూడా చాలా లెంత్ ఉంది. సో టాప్ లెంత్ విషయానికి వస్తే 80 పాయింట్స్ ఉందన్నమాట. సో బాటమ్ హైట్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా మనం పెట్టిన ప్రైస్కి ఈ యొక్క లెహెంగా ఓకేగా నేను ఆర్డర్ చేశాను. సో పింక్ కలర్ లెహెంగా. సో రిసీవ్ చేసుకుంటే ఇలా ఉంది. నేను ఆర్డర్ చేసింది లైట్ మెరూన్ కలర్ ఉంది. సో వచ్చాక డార్క్ పింక్ కలర్లో ఉంది. సో ఇది ఒక నెట్ లెహెంగా, సెమీ స్టిచ్డ్ అనమాట. సో ఎండింగ్స్ అనేది స్టిచ్ లేకుండా ఉన్నాయి. సో మన మీ యొక్క సైజ్ బట్టి మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బాటంలో ఇలాగా ఫుల్ వర్క్ ఇచ్చారనమాట. ఈ వర్క్ ఏంటంటే ఇవి మీరు చూడొచ్చు. నేను లేస్ ఉంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడ షైనింగ్గా ఇలాగ చిన్న చిన్న వర్క్ అనేది ఇచ్చారు. సో 4 లేయర్స్, 1 2 3 4 లేయర్స్లో ఇది ఉందన్నమాట. సో నైట్ టైం వేసుకుంటే బాగుంటుంది. ఇది అంటే మనం పెట్టిన కాస్ట్లో ఇది ఓకేగానే ఉంది, బట్ మెటీరియల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మెటీరియల్ చాలా అంటే నెట్ ఉంది కదా, సో ఆ నెట్ చాలా హార్డ్ నెట్ అనమాట, సాఫ్ట్ నెట్ అయితే అస్సలు కాదు. సో మెటీరియల్ చూస్తే మెటీరియల్ ఇలా ఉంది. సో ఓవరాల్గా నెట్ అయితే ఇలా ఉంది. మెటీరియల్ అయితే కొంచెం పల్చగా అయితే లేదు, కొంచెం బాగానే ఉంది. దీనికి ఎలాంటి లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాడే ఎక్స్టర్నల్గా లైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో నెట్ ఉంది. క్లాత్ నాకు కొంచెం సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, ఎందుకంటే ఈ నెట్ కొంచెం హార్డ్ నెట్లా ఉంది. బట్ మనం పెట్టిన ప్రైస్కి అయితే ఇది ఓకేగా ఉంది. సో ఇలాగ 4 లైన్స్ ఇచ్చారు కింద. సో నైట్ టైం వేసుకుంటే బాగుంటుంది. గుడ్ అని కూడా చెప్పను, మిడిల్లో ఉందన్నమాట. సో ఇది బాటమ్. సో నేను ఇప్పుడు మీకు టాప్ విషయానికి వస్తే టాప్ ఒక షిమ్మరీ టైప్ ఆఫ్ ఇచ్చారనమాట. 80 పాయింట్స్ ఉంటుంది. సో టాప్ ఇలాగా, సో టాప్ క్లాత్ అయితే ఇలా ఉంది, మనం కుట్టించుకోవాల్సి ఉంటుంది. 80 పాయింట్స్ ఇచ్చేది కదా, షిమ్మరీ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. ఇలా ఉంది. సో ఓకే, అంటే బాటమ్ కన్నా నాకు టాప్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చున్నీ చూపిస్తాను. లెహెంగా కాబట్టి నెట్ చున్నీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంది చున్నీ. బట్ నాకు ఈ లెహెంగా ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు చున్నీ బాగా నచ్చింది. చున్నీ మీద వర్క్ ఉన్నట్టు పిక్చర్లో ఉంది, బట్ రిసీవ్ చేసుకుంటే అలా అయితే అస్సలు లేదు. సో ఇలా చూసారా, చున్నీలో ప్లెయిన్గా మనకి బ్లౌజ్లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఆ మెటీరియల్తో ఫినిషింగ్ అనేది 4 సైడ్స్ అనేది ఇచ్చారు. బట్ చున్నీ లెంత్ అయితే బాగానే ఉంది, ఎక్కువ లెంత్ చున్నీ ఉంది. సో అసలు షార్ట్ చున్నీ అయితే కాదు. సో లెంత్ అయితే సరిపోతుంది. నాకు
ఈ లెహంగా ఓకే అనిపించింది. అంటే నేను పెట్టిన ప్రైస్కి నేను ఇస్తాను 5కి 3.5 రేటింగ్ ఇస్తానంటే పిక్లో చూపించినట్టు చున్నీ లేదు, పిక్లో చూపించినట్టు బాటమ్ కూడా లేదు, బట్ బ్లౌజ్ అయితే బాగుంది. సో మనం పెట్టిన ప్రైస్కి ఓకే అంటే నైట్ టైం మీరు క్యాజువల్గా వేసుకోవాలంటే ఇలాంటి లెహంగా ప్రిఫర్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే నాకు అంత బాగా నచ్చింది. అంటే మనం పెట్టిన 350 రేట్లో మనకి ఇంతకన్నా మంచి లెహంగాస్ అనేవి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మంచి లెహంగాస్ అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ కాస్ట్లో ఈ లెహంగా అంత సాటిస్ఫాక్టరీగా అయితే నాకు అనిపించింది. ఇదండి ఈరోజు నా 2 లెహంగాస్ రివ్యూ. మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం పాఠశాలకు వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ గంట సింబల్ కూడా మోగించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.